నమస్తే, మదిల మాటకు స్వాగతం. ఇలా మన గెస్ట్ ఎవరంటే అబ్బో ఈయనతో ఇండస్ట్రీకి మస్తు అవసరం ఉంది, ఈయన డైరెక్షన్ అవసరం, ఈయన సినిమాలు అవసరం, ఈయన యాక్టింగ్ అవసరం, ఇన్ని అవసరాలు ఉన్న వ్యక్తి ఎవరంటే అవసరాల శ్రీనివాస్ గారు. నమస్తే. నమస్తే. ఎట్లున్నారు? బాగున్నా. అమ్మో మీరు ఇట్లా సైలెంట్గా ఉంటే నాకు ఎందుకు భయం అవుతుంది. కాదు, ఇప్పుడే మొదలు పెట్టాం. అంటే కాదు, మీరు తెలియకుండా పంచలేస్తారేమో, కామ్గా ఉండి చేస్తారేమో నా అభిప్రాయం. ఎంతవరకు నిజం? అబద్ధం అండి. యాక్చువల్లీ నేను సైలెంట్ గానే ఉంటా. ఎప్పుడు నిజంగా? అవునా? ఏంటి మరి జో అచ్యుతానంద మమ్మల్ని ఆ టైటిల్ సాంగ్ జో కొడుతున్నట్టే ఉంది నిజంగా. అవును, కానీ థియేటర్లో నిద్రపోతే కష్టం. చూసారా, పంచి పడింది. అంటే ఆ సాంగ్ నిద్రపుచ్చేటట్టే ఉంటుందా లేకపోతే ఎట్లా కనిపిస్తుంది? మాకైతే ట్రైలర్లో చాలా మంచిగా కనిపించింది. ఏ సాంగ్ అండి? జో అచ్యుతాన టైటిల్ సాంగ్. టైటిల్ సాంగ్ యాక్చువల్లీ ఇది సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కింద వస్తుంటుందండి. సో ఎక్కడైనా మంచి కామిక్ హ్యూమర్ ఉన్నప్పుడు ఆ సాంగ్ వస్తూ ఉంటుంది. సో ఐ థింక్ నిద్ర అయితే పుచ్చదు. మనం పర్సనల్గా వింటే నిద్రపోవచ్చు కానీ సినిమాలో అయితే నిద్ర పుచ్చదు. మరి ఏంటంటే అందరు ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటారు, నిజమేనా? కాదండి, అందరూ అలా చూసి అంటున్నారు ట్రయాంగిల్ లవ్ స్టోరీ, కానీ ఇది అన్నదమ్ముల కథ. అన్నదమ్ముల మధ్య లవ్ స్టోరీ అంతే. మరి అప్పుడు దేవత సినిమాలో శోభన్ బాబు గారు ఒక్కరికన్నా దక్కిండ్రు, ఇక్కడ జ్యోతి ఎవరికన్నా దక్కుద్దా లేకపోతే? జ్యోతి దక్కుతుంది కానీ వీళ్ళల్లో దక్కుతుంది, వేరే వాళ్ళకి ఎవరికి దక్కుతుందా లేదా నేను అడిగింది వీళ్ళకే. వీళ్ళిద్దరు లవ్ చేశారు కదా. అవును. ఎవరికి దక్కదా? ఇది జ్యోతి గురించి, జ్యోత్స్న గురించి కాదండి. యాక్చువల్లీ అమ్మాయి పేరు జ్యోత్స్న అన్నట్టు జ్యోతి అంటే అన్నదమ్ముల మధ్య ప్రేమ కథ. ముఖ్యంగా మన ప్రేమ కథలో ఏమవుతారు, ఫస్ట్ మంచిగా ఉంటారు, తర్వాత గొడవలు అయితే మళ్ళీ కలుస్తారు. సో ఇది కూడా వాళ్ళు అన్నదమ్ములు మంచిగా ఉంటారు, గొడవలు అయితే మళ్ళీ కలుస్తారు, అంతే. అది కథ. జ్యోత్స్న గురించి కాదు కదా. కాదా? మరి అమ్మకి తెలిస్తే కోపడుతుంది, నాన్నకు తెలిస్తే కోపడుతుంది అంటే మేము ఇంకా అట్లా మమ్మల్ని అంటే మీరు ఒకటి సెట్ చేసి పెట్టిండ్రు అనమాట, ఇది ఇట్లనే ఉంటదేమో అని. అది కాదా? అయితే నారా రోహిత్ గారు శౌర్య చుట్టే తిరుగుద్ది కథ. జ్యోత్స్న కూడా ఉంటుంది కథలో. అంటే వాళ్ళిద్దరూ ఎలా విడిపోతారు, ఎలా కలుసుకుంటారు అనడానికి జ్యోత్స్న చాలా కారణం. మరి మాకైతే అవసరాల గారి సినిమాలు తెలుసు కాబట్టి, డిఫరెంట్ సినిమాలు కాబట్టి ఓకే, కానీ నారా రోహిత్ గారిని ఇసుంటి సబ్జెక్టులకు ఎట్లా ఒప్పించారు? చెప్పాను, ఆయనే ఒప్పుకున్నాడు. ఆయన ఎలా ఒప్పుకున్నాడు మీరే అడగాలి. అంతేనా? నేనైతే కథ చెప్పాను. కథ చెప్పిన తర్వాత మీ ఇష్టం, 2 రోజుల తర్వాత మాట్లాడుకుందాం, ఆయన వెంటనే నేను చేస్తాను అన్నాడు. సో ఆయన ఒప్పుకున్నాడు, నేనైతే ఒప్పించలే. జస్ట్ కథ చెప్పారు, మీకు ఇష్టమైతే చేయొచ్చు, అంతే. మరి శౌర్య అంటే ముందు దోస్తాను ఉన్నందుకు, అందుకోసం ఊహలు గుసగుసలాడే ఫస్ట్ సినిమా హీరో అని. తమ్ముడు క్యారెక్టర్ కి ఎవరైతే సరిపోతారా అని నేను, సెంటిమెంట్ ఏం కాదు, రోల్ కోసమే మంచి యాక్టర్ని వెతకాలని చెప్పి పెట్టుకున్నాను. శౌర్య యాక్చువల్లీ అందరికన్నా లాస్ట్ వచ్చాడు. అంతకు ముందే రోహిత్ గారు, అంతకు ముందే అందరూ ఫిక్స్ అయిపోయారు. రెజీనా గారు కూడా అంతకు ముందే అయిపోయారు. కాదు, ముందు రోహిత్ గారు, శౌర్య, తర్వాత రెజీనా. శౌర్యకి తెలుసు మీతో వర్కింగ్ స్టైల్ ఎట్లుంటుందో, కానీ నారా రోహిత్ గారికి ఎట్లా అనిపించింది మీరు వర్క్ చేయడం? కానీ ఆయన సినిమాలు డిఫరెంట్ చేసిండు కదా ఇప్పటి వరకు. అవును, అది ఆయన అడగాలి, మీరు నన్ను అడిగితే. అంటే మీకు ఎట్లా అనిపించింది? ఆయన మీరు ఒక సినిమాలో ఒక రకంగా చూసిరు కదా. వెరీ నైస్ అండి. అంటే మన సినిమాలో ఇమేజ్ చూసి ఫస్ట్ నేను అనుకున్నా మాస్ ఇమేజ్ కొంచెం అప్పుడే రౌడీ ఫెల్ అనుకున్నా, కానీ ఈజ్ ఎ ట్రూ జెంటిల్మెన్. అసలు లైక్ వన్ ఆఫ్ ద సాఫ్టెస్ట్ పీపుల్ యూనో. చాలా నెమ్మదస్తుడు, అంతే. వెరీ అంటే చాలా రెస్పెక్ట్ ఇచ్చి, చాలా రియలీ వండర్ఫుల్ వర్కింగ్ విత్. కనిపించినంత మాస్ కాదా? అసలు కాదు. మీరు కూడా కనిపించినంత కామ్ కాదు. ఫస్ట్ ఏమన్నారు? నేను కామ్గా ఉంటాను చూసిండి, ఇప్పుడు మాటలలో పెడితే బయటకు వచ్చింది కనిపించినంత కామ్ కాదు. ఎట్లా అనిపిస్తుంది యాక్టింగ్ డైరెక్టింగ్ 2 పడవల మీద ప్రయాణం? నేను యాక్టింగ్ అండ్ డైరెక్టింగ్ 2 కాదు, నేను యాక్టర్ డైరెక్టర్ ఒకటే పడవండి, అంతే. మీరు ఒకటే అందులోకి వేసేసుకున్నారు, ఒక పడవలకి ఇంకొకటి వేసుకున్నారు. ఆ 2 వేరుగా చూడట్లేదు. లక్కీలీ నాకు, అంటే నేను డైరెక్టర్ అయినా కూడా నాకు రోల్స్ వస్తున్నాయి. యాక్చువల్లీ ఊహలు గుసగుసలాడి చాలా రోల్స్ వచ్చాయి, అండ్ జోచుతాంది అయిపోయిన తర్వాత మంచి రోల్స్ వస్తున్నాయి. సో మళ్ళీ స్క్రిప్ట్ రాసుకున్నాక ఐల్ టేక్ ఏ బ్రేక్, ఒక 6 నెలలు సెలవు తీసుకుని మళ్ళీ డైరెక్టింగ్, మళ్ళీ యాక్టింగ్. మరి యాక్టింగ్ డైరెక్టింగ్ ఒకటే పడవలు వేసుకున్నప్పుడు మీరు ఈ సినిమాలో చేయలేదు, రోల్స్ లేవు. ఏం సార్, పెన్ రాసేది మీరు, పేపర్ మీద రాసేది మీరు, అందుకే ఎప్పుడైనా రాసుకోవచ్చు కదా, ప్రతి దీంట్లో ఇరికించుకోవాల్సిన అవసరం లేదు. కంపల్సరీ అయితేనే. అయితే ఊహలు గుసగుసలాడలో కంపల్సరీ మీ క్యారెక్టర్. ఫస్ట్ సినిమా అని కాదు, 100% అది కంపల్సరీ. టెన్షన్ ఉందా? లేదా? అరే ఇంకో 2 రోజులే ఉంది. టెన్షన్ లేదు. ఎందుకు టెన్షన్? ఎందుకు? నాకు నమ్మకం కూడా కాదు. నాకు తెలిసిన సినిమా, నాకు తెలిసిన కథ, నాకు అందులో ప్రతిదీ తెలుసు. నాకు తెలియపోతే మన ఎగ్జామ్ హాల్కి వెళ్తే మనకి ఎటువంటి క్వశ్చన్ పేపర్ వస్తుందో తెలియపోతే టెన్షన్, కానీ
నాకు అన్నీ తెలుసు, ఇంకా జనాలు మీరే క్వశ్చన్ ప్రిపేర్ చేసిన మీకెందుకు టెన్షన్, ఏముంటుందో అని మేము చూసుకోవాలి. కానీ మీ ప్రతి సినిమాకి అంటే ఊహలు గుసగుసలాడే నెక్స్ట్ ఇది సాయి కొర్రపాటి గారితోనే చేస్తున్నారు. సాయి కొర్రపాటికి రాజమౌళి గారికి ఒక సెపరేట్ రిలేషన్షిప్ ఉంది, ఫ్రెండ్ కానీ ఏమన్నా. అట్లాంటిది ఆయన ఒక మాట చెప్తేనే రివ్యూ లాగా ఫీల్ అయిపోతారు. ప్రతిసారి మీ దగ్గరకు వచ్చి మీ సినిమాని మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. మీకు ఎట్లా అనిపిస్తుంది? వెరీ హ్యాపీ అండి. ఊహలు గుసగుసలాడి చేసినప్పుడు రాజమౌళి గారు డబ్బింగ్ థియేటర్కి వచ్చి సినిమా చూసారనమాట, రాజమౌళి గారి ఫ్యామిలీ. సో మేమందరం పక్క నుంచి వేరే రూమ్ నుంచి మధ్యలో గ్లాస్ ఉంటుంది, ఇట్లనే రాజమౌళి గారి రియాక్షన్ ఎట్లా ఉంటుందని చూసాను అనమాట. A to Z ఆయన చాలా నవ్వుతూనే ఉన్నారు. అండ్ అదే రియాక్షన్ ఆయన మళ్ళీ థియేటర్లో చూసినప్పుడు కూడా ఆయన గమనిస్తుంటే అది కూడా వచ్చింది. వెరీ హ్యాపీ దట్ హీ సపోర్టెడ్ అస్ ఆన్ ఫేస్బుక్ అండ్ స్టఫ్. ఈసారి కొంచెం బాహుబలి షూటింగ్లో ఉండి ఆయన ఆడియో ఫంక్షన్కి వచ్చినందుకే చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే అంత టైంలో తీసుకుని రావడం, ఆ రోజు యాక్చువల్లీ షూటింగ్ ఏదో ఉంటే సమ్ క్యాన్సిల్ చేసేదో వచ్చారో ఏదో ఆయన సంథింగ్ లైక్ దట్. అండ్ సినిమా అయితే ఆయన ఇంకా చూడలేదు, సో వెరీ సూన్ ఆయన చూస్తారని అనుకుంటున్నాను. కంపల్సరీ. సినిమా ఆడియో ఫంక్షన్లో ఫస్ట్ సినిమాకి కూడా మీరు అక్కడ ఒక శౌర్య పక్కన నిలబడిపోయారు, అంతే ఒక కామన్ మ్యాన్గా అలా ఉండిపోయింది. మీరే కెప్టెన్ ఆఫ్ ద షిప్గా సార్, మీరు కూర్చొని ఉండకుండా అంటే దూరం నుంచి పరిశీలించిండ్రా లేకపోతే ఎందుకు అట్లా నార్మల్గానే ఉండిపోయినరు? అంటే 2 సినిమాలకి అక్కడ హీరోతో పాటు నిలబడిపోయారు కామ్గా. అంటే ఫంక్షన్ మంది కదండి, మనం కూడా కూర్చుంటే కష్టం. అంటే కూర్చోవడం కాదు, జనరల్ ఆడియన్స్ లాగా మీరు కూడా దాన్ని చూస్తున్నారు అంతే, ఆడియో ఫంక్షన్ ఏం జరుగుద్ది ఏమవుద్ది అని. అవును, అంటే కొంచెం ఈవెంట్ మేనేజ్మెంట్లో కొంచెం టెన్షన్ ఉంటుందండి. మనం అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరుగుతున్నాయా లేదా, ఈవెంట్ ఫ్లో కరెక్ట్గా ఉందా, మళ్ళీ ఎవరెవరు వచ్చారు వాళ్ళ పేర్లు చెప్పాలి, మనం అనుకున్న వాళ్ళు ఎవరైనా రాలేదు, అటువంటి టెన్షన్స్ ఉంటాయి కదా. సో అంతే అంతే తప్పితే ఒక డైరెక్టర్ లాగా దర్జాగా కూర్చోలేదు ఏందని మా అభిప్రాయం. లేదు, అది వేరే వాళ్ళ సినిమాకి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కూర్చోవచ్చు. వేరే వాళ్ళ సినిమాలో మీరు యాక్ట్ చేసినప్పుడు కూర్చోవచ్చా? మీ సినిమా అయితే నిలబడే ఉంటారు. మీకు మ్యూజిక్ అంటే బాగా ఇష్టమా? అవునండి, అవును. అంటే మీ సినిమాలోని పాటలు దాంట్లో మీ టేస్ట్ మీకు ఖచ్చితంగా మీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా? డెఫినెట్లీ ఉంటుంది, కంపల్సరీ. ఏ డైరెక్టర్ అంటే ఇష్టం కళ్యాణ్ కోడూరి గారు కాకుండా? నాకు కాకుండా అంటే ఇప్పుడు కాకుండా అంటే ఆయన అంటే మీకు ఇష్టం? అవును, నాకు శంకర్ మహాదేవన్ అంటే ఇష్టం అండి. ఆయన వాయిస్ అన్న, ఆయన శంకర్ ఎహసాన్ లాయ్ కంపోజర్స్ అన్న చాలా ఇష్టం. అంతే, అమిత్ త్రివేది అంటే ఇష్టం. అందుకోసమే అంత సాంగ్స్, సినిమా ఎంత బాగుంటుందో సాంగ్స్ అంత బాగుంటుంది. థ్యాంక్ యూ. మీరు తొందరగా వచ్చాను ఇండస్ట్రీకి, తొందరగా అందరికన్నా ముందుగా సెట్ అయినా ఏమైనా అనిపిస్తుంది? అంటే ఒక పక్కన యాక్ట్ చేసుకుంటూనే ఉన్నారు, తొందరగా డైరెక్టర్ ఛాన్స్ రావడం అంటే కష్టం కదా? తొందరగా 3 years పట్టిందండి. అబ్బా సార్ 3 years ఎక్కడ సార్? 3 years కష్టమా సార్? 3 yearsలో 22 మంది ప్రొడ్యూసర్లు కథ చెప్పాను, 22 మందిలో 19 మంది చేస్తానన్నారు. 19 మంది లెక్కలేసుకున్నారా? సో వాళ్ళు ఎప్పుడు చేస్తారని వెయిటింగ్, తర్వాత నిరాశలు, తర్వాత ఇంకెప్పుడు ఎవరు చేయరేమో అన్న టైప్లో. మా ఇంట్లో నాకు అల్టిమేటం ఇవ్వడాలు, మీకు ఈ సంవత్సరం సినిమా చేయకపోతే నువ్వు మళ్ళీ ఉద్యోగంలోకి వెళ్ళిపోవాలన్న ఆ టైప్లో అన్నీ జరిగినాయి. అంటే డైరెక్షన్ చేయడమే మీ మెయిన్ గోలా? కాదు, కాకపోతే డైరెక్షన్ చేస్తే మన వల్ల ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందని నేను నమ్మాను, అంటే నాతో ఉన్న వాళ్ళు కూడా నమ్మారు. అంటే మీ ఫ్యామిలీ అన్నారని చెప్తున్నారు. మీరు ఇప్పటికీ సినిమాల్లో అన్ని క్యారెక్టర్స్ చేస్తూ మంచి క్యారెక్టర్ చేస్తూ మీరు మంచి ఫామ్లోనే ఉన్నారు కదా, కానీ అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు అలా చెప్పడానికి రీజన్? వాళ్ళు చూడాలనుకుంటారా మిమ్మల్ని? అన్నయ్య అయినా చూడాలనుకుంటాను మిమ్మల్ని డైరెక్టర్? చూడాలని కాదు, నేను చేస్తానని చెప్పాను. సో నువ్వు అనుకున్నది చేయగలిగితే ఈ సంవత్సరం చేయి, లేకపోతే ఉద్యోగంలో జాయిన్ అవ్వాలని ఒక చిన్న అల్టిమేటం ఇచ్చాడు. నేనైతే జాయిన్ అవ్వనన్నాను, కానీ ఆ సంవత్సరమే నా ఫస్ట్ సినిమా వచ్చింది. ఆ సంవత్సరం సాయి గారి దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళిండ్రు? ఫస్ట్ టైమే సాయి గారి దగ్గరికి వెళ్ళిన ½ an hourలో కథ ఓకే అయిపోయింది యాక్చువల్లీ, అంతే. ఫస్ట్ సినిమా తర్వాత ఈ 18 మందిలో ఎవరన్నా ఒకళ్ళు మనం సినిమా చేద్దామని వచ్చిర్రా? పేరు చెప్పకండి, వచ్చిందో లేదో చెప్పండి. రాలే సినిమా తర్వాత కూడా? అయ్యా, మళ్ళీ వాళ్ళ దగ్గర పోయే అభిప్రాయం ఏమైనా ఉందా నెక్స్ట్ సినిమా గురించి? లేదు, వద్దిగానేం కాదండి, అందులో పెద్ద ప్రొడ్యూసర్లు ఉన్నారు. బహుశా ఆ కథ వాళ్ళ టేస్ట్ కాదు, కానీ మనకి మంచి కథ వచ్చినప్పుడు వాళ్ళు సూటబుల్ అనుకున్నప్పుడు వాళ్ళకి వెళ్ళొచ్చు, అందులో ప్రాబ్లం లేదు. యాక్చువల్లీ ఒక ఆయన వచ్చారండి, వచ్చారా? ఇప్పుడు గుర్తొచ్చింది. మరి ఆయనతో సినిమా చేస్తారా? చేస్తాను, కంపల్సరీ. ఫస్ట్ సినిమా తర్వాతనే ఈ సినిమా తర్వాత అతను మీ దగ్గరికి వచ్చింది? ఈ సినిమా జరుగుతుంటే వచ్చారు, అంతే. మీరు కూడా అట్లనే డిలే చేస్తారా లేకపోతే చేసేస్తారా? డిలే అంటే నాకు కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయండి. నేను నానితో ఒక సినిమా చేయాలి, అండ్ సాయి గారితో ఇంకో సినిమా చేయాలి. ఈ 2 అయిన తర్వాత ఫస్ట్ ఇంకా వేరే సినిమా. అంటే ఈ 2 సినిమాల తర్వాత ఎవరైతే ప్రొడ్యూసింగ్ చేస్తారో వాళ్ళు ఇలా కాదని మళ్ళీ వచ్చిన వాళ్ళని మనం గుర్తుపెట్టుకోవాలి, సరేనా? మాకు మీరు క్లూ ఇచ్చేసి మేము గుర్తుపెట్టుకుంటాం. నాని గారిది మీది సెపరేట్ కాంబినేషన్, సెపరేట్ ఫ్రెండ్షిప్.
ఆయనతో ఇప్పుడు మీరు యాక్ట్ చేసిండ్రు, కానీ ఆయనని ఇప్పుడు మీరు హీరోగా మీరు డైరెక్టర్గా చూపించబోతారు. అవును. మేము ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? నాకు నాని చాలా ఇష్టమైన యాక్టర్ అండి. సో ఇష్టమైన యాక్టర్ యా. ఫ్రెండ్ కన్నా కాదు, ఫ్రెండ్షిప్తో సినిమాలు చేయకూడదుగా. చేయకూడదా? చేయకూడదు. అండ్ నాకు కూడా యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. సో నాకు యాక్టింగ్ మీద ఉన్న ఇష్టం అండ్ నానిలో ఉన్న యాక్టింగ్ స్కిల్స్ మీద ఉన్న ఇష్టం రెండు కలిపి ఇంకా బయటికి తీయాలని నా కోరిక. బాగా. అవును. రెండు డిఫరెంట్ జోనర్స్ అనమాట. వీళ్ళు ఎంచుకున్న సినిమాలు అట్లనే ఉంటాయి, తీసే సినిమాలు అట్లనే ఉంటాయి, కాబట్టి సంథింగ్ డిఫరెంట్గా ఉంటుంది కంపల్సరీ. ఐ హోప్ సో. కంపల్సరీ. అవును. 10th క్లాస్ సినిమాకి, హ్యాపీ డేస్ సినిమాకి మీరు కూడా నటీనటులు కావాలని అంటే మీరు దరఖాస్తు పంపించారట. నిజమేనా? ఎందుకు దరఖాస్తు స్వీకరించలేదు? ఏమో స్వీకరించలేదు. 10th క్లాస్ సినిమాకి పంపించాను, హ్యాపీ డేస్కి పంపించాను, సంగమం అనే సినిమా రసూలలో ఆయన యూఎస్లోనే తీస్తుంటే దానికి పంపించాను. తర్వాత పడమటి సంధ్యారాగం సెకండ్ పార్ట్ తీస్తున్నారు యూఎస్లోనే అంటే వాళ్ళకి పంపించాను. తర్వాత అష్టచమ్మకి పంపించాను, అష్టచమ్మకి సెలెక్ట్ చేశారు. అమ్మ, ఇన్నిటికి పంపించారా? యా. మీరు ఇప్పుడు కొంతమంది ఉంటారు కదా, అవకాశాలు కావాలనుకునేటోళ్ళు, అరే ఎక్కడేమున్నాయి అని మీరు అట్లా వెతుక్కునేవాడిని కంపల్సరీగా. యా. మీరు అక్కడ యుఎస్లో మంచిగా జాబ్ చేస్తూ ఫిలింకి సంబంధించిన వర్క్ చేస్తున్నారు కదా, అయినా ఆపలేదు ఈ ప్రయత్నాలు అయితే? ప్రయత్నాలు ఎందుకు? చిన్నప్పుడు అసలు సినిమాలు చూసేటోళ్ళు కాదట. మా అమ్మ మా నాన్న మంచిగా సినిమాకి పోతే నేను ఆడుకోవచ్చు అనుకునేటోళ్ళు. అవును. అట్లా అనుకున్నా లేదా? సినిమాలకు ఎట్లా వచ్చిండ్రు? కథ వినడం వేరు, కథ చెప్పడం వేరు కదండి. కథ వినడం నిజంగా చాలా బోరుగా ఉంటాయి, చెప్పడం బాగుంటుంది. యాక్చువల్లీ వినడం బోరుగా ఉంటుందా? చెప్పడం బాగుంటుంది కాబట్టి. సరే, వినడం చెప్పడం అది డైరెక్షన్ డిపార్ట్మెంట్, కానీ యాక్టింగ్ అనేది ఏ టైంలో అనిపించింది యాక్టింగ్ నేను చేయాలి అని? హై స్కూల్ నుంచి అనిపి యాక్చువల్లీ స్కూల్లోనే 2-3 ప్లేస్ చేశాను. అప్పటి నుంచి ఇష్టం బేసిక్లీ. రంగస్థల నటులు అంటే నిజమేనా? ఆ రంగస్థలం ఏం కాదు, కానీ కొంచెం థియేటర్ ట్రైనింగ్ పొందాను అంతే. అమ్మో, రంగస్థలం అంటే చాలా పెద్ద పదంగా ఉంది. పెద్ద పదం కాదు అంటే దాని మీద డాక్యుమెంటరీలు చేస్తూ అట్లా కూడా నేర్చుకునేటోళ్ళు ఉంటారు కదా. లేదు, రంగస్థలం అంటే ప్రొఫెషనల్గా ఏం చేయలేదండి, కానీ యాక్టింగ్ అంటే ఫస్ట్ మీకు నేర్పించేది స్టేజ్ మీద యాక్టింగే నేర్పిస్తారు. సో అదే చేశాను. అమ్మా నాన్న సినిమాకి పోతే నేను ఎంజాయ్ చేయొచ్చు అనుకునేటోళ్ళు ఇప్పుడు అమ్మా నాన్న నువ్వు సినిమా చేయాలని అంటుండ్రు. ఎట్లా అనిపిస్తుంది? కొన్నిసార్లు యాక్చువల్లీ లాస్ట్ 1 month నుంచి ఇంటికి వెళ్ళేసరికి రాత్రి 3:30-4 అవుతుంది. పొద్దున్నే నాకు మళ్ళీ షూటింగ్ ఉంది, 6 o'clock లేచి వెళ్ళిపోవాలన్నమాట. అండ్ ఎందుకు వచ్చింది, హాయిగా మంచి ఉద్యోగం చేసుకోవచ్చు కదా అంటుంటే అమ్మ అంటుంది. నాన్న ఏం మాట్లాడరా? మీలాగా కాము ఉంటారా? చాలా కాము ఉండి ఎప్పుడు సందర్భం వస్తుందో అప్పుడు చూపిస్తారా? మీ అన్నయ్య? మా అన్నయ్య అయితే యాక్చువల్లీ హీస్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ మీ అండ్ నాకు అంటే చాలా. ఈ సినిమాలో ఏదన్నా సీన్స్ మీ నిజ జీవితంలో ఉన్నట్టున్నాయా? లేదు, కాకపోతే ఈ సినిమాకి ఫస్ట్ అంటే అనుకోకుండా మా అన్నయ్య యూఎస్ నుంచి ఇండియా రావడం, సినిమా టెస్ట్ షూట్ రోజు కెమెరా స్విచ్ ఆన్ చేసింది మా అన్నయ్య, అండ్ ఇన్సిడెంటలీ బ్రదర్స్ సినిమా కావడం. అంత జరిగిపోతుంది అట్లా. కానీ ఏం సీన్స్ లేవండి. మీకు జరిగింది, అరే ఇది నాకు జరిగిందని ఏం లేదా? అంటే మీరిద్దరు ఎవరిని లవ్ చేయలేదేమో, అందుకోసం ఇది వాళ్ళిద్దరి మధ్య. యాక్చువల్లీ లవ్ చేయడం అనేది పెద్ద ఎక్స్పెక్ట్ కాదండి, కాకపోతే మా ఇద్దరి మధ్య అంత ఈగో క్లాషెస్ ఏం లేవు. అంటే సినిమా అంటే కొంచెం డ్రామా కోసం అవన్నీ సాగతిస్తాం, కానీ రియల్ లైఫ్లో మా ఇద్దరి మధ్య అయితే లేవు లక్కీలీ. కానీ నాకు తెలిసిన చాలా మంది మధ్య ఉన్నాయి, అండ్ నేను వాళ్ళు ఈ సినిమాకి ఎలా రియాక్ట్ అవుతారని వెయిట్ చేస్తాను. అంటే వాళ్ళకి చెప్తారా ఇది మీ వల్లనే అని చెప్పేసి, లేకపోతే ఇప్పుడు రాజమౌళి గారు సినిమా చూస్తున్నప్పుడు చూసినట్టు వాళ్ళని పక్కన పెట్టుకుని సినిమా చూస్తారా? లేదు, అంటే అంత మీ వల్ల నేను స్పెసిఫిక్ గా ఎవరు లేరండి, కాకపోతే అది కొంచెం ఎవరో ఒకరు ఫుల్ ఫ్లెడ్జెడ్ గా లేరు. ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారితో చాలా సినిమాలు చేశాను. అదే ఆయన ఇప్పుడు అంటే మీరు పరిచయం అయినప్పటి నుంచి ఆయన సినిమాలో మీరు ప్రతి దాంట్లో ఉన్నారు. గోల్కొండ హై స్కూల్లో లేను, గోల్కొండ హై స్కూల్ ఆ సినిమా నేను రాశాను. ఓకే, రాశారా? ఫస్ట్ డ్రాఫ్ట్ నేను రాశాను. అవునా? మరి ఇప్పుడు ఆయన డైరెక్టర్ కదా, ఆయన మీ సినిమాల గురించి జడ్జిమెంట్ ఇస్తారు? ఇస్తారు. నా స్క్రిప్ట్ రాయగానే ఫస్ట్ ఆయనకి పంపిస్తాను. దాని తర్వాత ఏంటి అంటే కొంతమందికి చూపించుకుంటాం కదా. లేదు, అంటే అది ప్రాజెక్ట్ని బట్టి ఫస్ట్ అయితే ఆయనకి పంపిస్తాను. అండ్ మంచి క్రిటిక్ అయినా అండ్ స్క్రీన్ ప్లే స్టూడెంట్ అండ్ స్క్రీన్ రైటింగ్ స్టూడెంట్. సో చాలా విషయాలు ఆల్మోస్ట్ లైక్ ఎవ్రీడే, అంటే ఆయన సినిమా నేను చేసినా చేయకపోయినా రోజు మాట్లాడుకుంటాం, లైక్ వి డిస్కస్ వేరియస్ థింగ్స్. అండ్ సినిమా కాకుండా వేరేవి కూడా సినిమాలే మోస్ట్లీ ఎక్కువగా. ఈ పేపర్ మీద పెన్ను పెట్టాలని ఎప్పటి నుంచి అనిపించింది? ఏమో అండి, ఫస్ట్ యాక్చువల్లీ నేను సినిమాలో ఇంట్రెస్ట్ ఉందని చెప్పగానే ఒక ఆయన రైటింగ్ నేర్చుకో ముందు సినిమాల్లోకి వెళ్ళాలంటే అన్నారు. అండ్ కాలేజ్లో స్కిట్స్ అవన్నీ రాసేవాడిని, అవి యాక్చువల్లీ బాగా పాపులర్ అయినవి కూడా ఉన్నాయి. మా కాలేజ్లో ఏవో స్కిట్ వేస్తే పక్క కాలేజ్ వాళ్ళు వచ్చి ఒకరోజు మీరు రాసిన స్కిట్ ఇస్తారా, మా కాలేజ్లో వేసుకుంటామని అడిగారు అనమాట. ఐ ఫెల్ట్ రియలీ ప్రౌడ్. సో
నాకు తెలిసి ఆ బెంట్ ఆఫ్ మైండ్ అయితే ఉండేది ముందు నుంచి, కాకపోతే ఫార్మల్ ఎడ్యుకేషన్ అయితే యూఎస్ వెళ్ళిన తర్వాత జరిగింది. సో అక్కడి నుంచి ఇక్కడి వరకు ఏదో టైం వచ్చినప్పుడు చూపించుకోవడం, రాసి వదిలేసాము, ఎంజాయ్ చేసాము. కానీ అక్కడికి పోయిన తర్వాత ఇంట్రెస్ట్ వచ్చిందా? మీకు ఏమైనా సినిమా పరంగా సెంటిమెంట్లు ఉన్నాయా? సినిమా అంటేనే సెంటిమెంట్లు ఏమైనా ఉన్నాయా? నాకెందుకో ఈ క్యాప్ గురించి అడగాలనిపిస్తుంది. అంటే హంటర్ సినిమా చేస్తున్నా, సో డిఫరెంట్ స్టైల్ ఉంది. అప్పుడు అది మీరు డైరెక్ట్ చేస్తున్నారా? యాక్టింగ్ చేస్తున్నారు. అందుకోసం అంటే ఆ క్యాప్ వెనకాల ఏమో ఉంది, అది కనబడకుండా మాకు మేనేజ్ చేస్తున్నారు. క్యాప్ ఏం కాదు, ఆ సినిమాలో ఒక 4 లైఫ్ లైన్స్ ఉంటాయి అన్నమాట. 4 టైమ్స్ ఉంటాయి. 2003, 2007, 15, 16. సో రకరకాల లుక్స్, అది అయ్యేంత వరకు ఇలా మెయింటైన్ చేస్తాను. ఓ, నేను చెప్పలేదు మేనేజ్ చేస్తున్నారట. అట్లనే మీరు సినిమాలు డిఫరెంట్గా ఉంటే మీరు తీసేవి కూడా చందమామలో అమృతం. మీకు ఆ సినిమా చేసినప్పుడు ఏమనిపించింది? అదంతా ఒక ఊహ పడుకున్నప్పుడు చిన్నపిల్లలు కలగన్నట్టు. అవును, గంగరాజు గారి స్క్రిప్ట్ అండి. నాకు గంగరాజు గారి రైటింగ్ అంటే చాలా ఇష్టం. సో ఆయన ఫస్ట్ నన్ను అడిగినప్పుడు నేను చాలా అదృష్టంగా ఫీల్ అయ్యా. అండ్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ దట్ ఫిల్మ్. ఇంకొంచెం బాగా ఆడుంటే బాగుండేది, బట్ నేనైతే ఖచ్చితంగా చేశారు. మరి మీరు యాక్టర్, డైరెక్టర్ కానీ మాలాగా మీరు యాంకరింగ్ కూడా చేస్తున్నారు, మేమేమైపోవాలి? నేను మీ అంత బాగా చేయలేదండి. వద్దులేండి, చెప్పకండి. మేము బాగా మాట్లాడదేముంది, కానీ మీరు ఆడ జీకే క్వశ్చన్స్ అడిగిండ్రు. అవును, ఒకటి ఏంటంటే అడిగేవాడికి ఏం తెలియక్కర్లేదు, ఆన్సర్ చెప్పేవాడికి తెలిస్తే చాలు. కాదు సార్, ఇప్పుడు ఒక క్వశ్చన్ అడిగినాం కదా, ఎందుకు అయింది అంటే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటే మీరు తెలుసుకుంటారు కదా. అప్పటికప్పుడు తెలుసుకోవచ్చండి, మీకు తెలియదే ఉంది. అవునా? ఇల్లు ఉన్నాయి ఇప్పుడు అవన్నీ? ఇప్పుడు లేవు. లేదా? అయిపోగానే అయిపోయినాయి. ఇంకేమన్నా ఫ్యూచర్లో అట్లా చేసేది ఉందా? టీవీ కష్టం. ఎందుకు? టైం దొరకట్లేదు, ప్లస్ చాలా శ్రమ అండి. అంటే ఆ క్విజ్ షో చేసినప్పుడు రోజుకి 6 ఎపిసోడ్ చేసేవాళ్ళు. మార్నింగ్ 8 నుంచి రాత్రి 10, 11, 12 అయినా కూడా నుంచుని చేయాలి, చాలా కష్టం. ఇంకేమన్నా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయా మీ మైండ్లో? వీళ్ళతో చేయాలి, వాళ్ళతో చేయాలని ఉండదండి. బేసికలీ డిపెండ్స్ ఆన్ వాట్ ఐడియా ఎక్సైట్స్ యూ, అండ్ ఆ ఐడియాకి ఎవరు సరిపోతారో వాళ్ళ దగ్గరికి వెళ్ళడమే. అలాగే జ్యోత్స్నంద జరిగింది, అలాగే ఊహలు గుసగుసలాడే ఫస్ట్ స్క్రిప్ట్ వచ్చిన తర్వాత ఎవరు సరిపోతారు అని ఇద్దరిని వెతికి తీసుకొచ్చాం. జ్యోత్స్నంద స్క్రిప్ట్ రాసుకున్న తర్వాత యాక్టర్స్ దగ్గరికి వెళ్ళాం. అట్లనే ఉన్న ఐడియాని బట్టి ఎవరు కరెక్ట్ అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. మన పెద్ద హీరోలతో సినిమాలు, పెద్ద స్క్రిప్ట్ ఉన్నప్పుడు పెద్ద హీరోలతోనే అంతే. స్క్రిప్ట్ను బట్టి సినిమా, అంతే కానీ చిన్న హీరోలు పెద్ద హీరోలు అని కాదు. డెఫినెట్లీ అండి, అంటే స్క్రిప్ట్ని బట్టే ఎవరన్నా స్టార్ అన్నా కానీ ఎవరన్నా కానీ. మీ మ్యూజిక్ మీ సినిమాల బట్టి తగ్గట్టుగానే మీ సినిమా టైటిల్స్ కూడా ఊహలు గుసగుసలాడే, జో అచ్యుతానంద అంటే పాతకాలం సినిమాలు ఉంటాయి చక్కగా పేర్లు, అట్లా తెలుగులో అచ్చ తెలుగులో. దానికి కూడా కంపల్సరీ ఏదైనా ఆలోచించి? లేదండి, యాక్చువల్లీ 2 సార్లు అనుకోకుండా మంచి టైటిల్స్ తట్టాయి, అంతే లక్కీ. అనుకోకుండానా? మరి ఇంకా అనుకుంటే ఇంకే రేంజ్లు ఉంటాయో కాదు. ఊహలు గుసగుసలాడే సినిమా అంతా అయిపోయినా కూడా టైటిల్ రాలా. సో ఏం పెట్టాలని ఆలోచిస్తుంటే ఒకరోజు పాత పాటలు వింటుంటే తట్టిన టైటిల్ అది. ఇది కూడా లక్కీగా కథ రాసిన తర్వాత వీళ్ళ 3 పేర్లు ఇవైతే ఈ కథ పెట్టచ్చు కదా అని చెప్పి పెట్టిన కదండి. అంతే. శ్రీనివాస్లో ఒక కమెడియన్ ఉన్నాడంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకోవచ్చు. కమెడీ ఐ డోంట్ నో, బట్ యా ఒప్పుకోవచ్చు. ఐ డోంట్ నో అయితే ఇన్ని ఆన్సర్లు కదా సార్, ఒకటే ఆన్సర్, మేము ఆప్షన్స్ చేయలేము. లేడేమో, ఉన్నాడు, ఉండొచ్చు, నాకు తెలియదండి. అంటే నిజంగా నాకు అంత కామెడీ స్కిల్స్ కానీ నాలో లేవు నిజంగా, టు బి ఆనెస్ట్. కాకపోతే కొంచెం దేనన్నా కొంచెం ఫన్నీగా చూడగలిగే పర్స్పెక్టివ్ అయితే ఉంది. మరి పోనీ విలన్ అయితే మేము జెంటిల్మెన్లో చూసినాం, లేదు అని అనకండి. ఇప్పుడు ప్రతి మనిషిలోనూ అన్నీ ఉంటారండి. అవునా? మీరు లైఫ్ లో జోక్ చేసిన అంశాలు ఉంటాయి, మీరు లైఫ్ లో కానీ ఉంటాయి డెఫినెట్లీ, లేకపోతే మీకు అవి నచ్చవు. మరి ఏదైనా పెద్ద సినిమాలో విలన్ గా వాళ్ళు అప్రోచ్ అయితే చేస్తా, వాళ్ళు ఏం పార్టిషన్స్ లేవా? ఇదే చేస్తా, ఇది చెయ్యా, ఇది చేస్తే ఇది చెయ్యా అని? అది స్క్రిప్ట్ని ట్రీట్ చేసే విధానం బట్టి ఉంటుందండి. ఇప్పుడు నేను చేసే హంటర్ సినిమా యాక్చువల్లీ చాలా అడల్ట్ కామెడీ ఉన్న సినిమా, కాకపోతే దాన్ని ట్రీట్ చేసిన విధానం చాలా సిన్సియర్గా ఉంటుంది. సో నేను చెప్పినట్టు ప్రతి మనిషిలో అన్ని కోణాలు ఉంటాయి. సో డెఫినెట్గా అలా సిన్సియర్గా ఏమైనా ట్రీట్ చేయగలిగిన రాసిన ఉంటే నేను రెడీ. మీకు ఇవి ఇష్టమా? రీమేక్స్, సీక్వెల్స్? మన నేటివిటీ వేరు, వాళ్ళ నేటివిటీ వేరు. ఇది డైరెక్టింగ్ అండి. డైరెక్టింగ్ అయినా సరే సినిమాలు, ఇప్పుడు హంటర్ అనేది హిందీ సినిమా, అవును, మనం ఇక్కడ చేస్తున్నాం కదా. అవును. అట్లాంటివి ఇష్టమా మీకు? ఈ సినిమాని కాదు, నేను డైరెక్ట్ అయితే చేయలేనేమో అండి. డైరెక్ట్ చేయలేను. పోనీ మీరు యాక్ట్ చేసినప్పుడు నేను అంటే నా సినిమాని వేరే భాషలో మళ్ళీ ఇంకోసారి తీయమన్నా నేను తీయలేను, వేరే సినిమాని మళ్ళీ నా ఇక్కడ తీయమన్నా తీయలేను. యాక్టింగ్ అయితే చేస్తారు? యాక్టింగ్ అయితే చేయొచ్చు. అంతేనా?
పోనీ మీరు యాక్టింగ్ చేసినప్పుడు మా సినిమాకి మీరు డైరెక్టర్ కానప్పుడు ఇప్పుడు హంటర్ తీసుకోండి, అది అడల్ట్ కామెడీ కాబట్టి మనకి ఇప్పుడు మన నేటివిటికి దగ్గర చేయాలి కాబట్టి ఏమన్నా మీరు చెప్పేవి రాసేవి ఏం లేవా? టచ్అప్ సైకప్ అంతేనా? అంతేనా? ఇప్పటిదాకా చేసిన సినిమాల్లో ఎప్పుడు అంతే. అంటే వాళ్ళు అడగచ్చు కదా కొత్త వాళ్ళు, ఏమన్నా చెప్పండి మనం ఈ సీన్ అని అట్లా అడిగినప్పుడు కూడా చెప్పారా? కాదండి, 100% డైరెక్టర్స్ మూవీ. అప్పుడప్పుడు మోహన్ కృష్ణ గారితో చేసినప్పుడు మాత్రం ఆయన రిహార్సల్స్ చేసినప్పుడు యాక్టర్స్ ఇన్పుట్స్ తీసుకుంటుంటారు, అలాంటప్పుడు డెఫినెట్లీ. కానీ రిహార్సల్స్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, సో ఇప్పుడు అలా సాధారణంగా జరగనైతే జరగదా? ఒకవేళ జరిగితే చెప్తారా? రిహార్సల్ జరిగితే తప్పకుండా. ఎవరైనా మన యాక్టర్స్ ఇన్పుట్స్ తీసుకుంటానంటే డ్యూరింగ్ రిహార్సల్స్ నీకంటే ఈ డైలాగ్ చెప్తున్నప్పుడు ఆర్ యూ ఫీలింగ్ ఫేక్ ఆర్ యూ ఫీలింగ్ రియల్ అని అడిగినప్పుడు డెఫినెట్లీ చెప్తాను. అప్పుడు కరెక్ట్ ఆన్సర్ వస్తుందా? అవును వస్తుంది. మీకు ఇష్టమైన యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. అవును. ఆయనతోని నాన్నకు ప్రేమతో సినిమాలు చేశారు. అవును. ఏమనిపించింది అంటే సినిమాలు చూస్తూ? సినిమాలు క్యాసెట్లు పెట్టుకునేవి జంధ్యాల గారివి, రాజేంద్ర ప్రసాద్ గారివి. అట్లాంటి వాళ్ళతో మీరు ఒక స్క్రీన్ మీద కనిపిస్తున్నారు ఇప్పుడు. అవును. ఏమనిపించింది అప్పుడు ఆ మూమెంట్? అంటే యాక్టింగ్ పరంగా నాకైతే పెద్ద థ్రిల్ అయితే అనిపించలేదండి, టు బి ఆనెస్ట్. కాకపోతే ఇన్ బిట్వీన్ టేక్స్లో ఆయనతో మాట్లాడడం, ఆయన చేసిన సినిమాలు నాకు ప్రతి షార్ట్స్ కూడా గుర్తున్నాయి అనమాట. ఆయన ఆ షార్ట్ ఎప్పుడు జరిగింది, ఆ షార్ట్ చేసినప్పుడు ఏం చెప్పాను, అవన్నీ చెప్పడం, అవన్నీ మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఓకే. ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్. అండ్ నేను రాసినప్పుడు ఆయన డైలాగ్ మాడ్యులేషన్లో ఎలా ఉంటుంది ఏంటి అన్నది, ఆయన డైలాగ్ మాడ్యులేషన్ చెప్తే ఈ డైలాగ్ ఎలా ఉంటుంది, ఆ సౌండ్ని బట్టి నేను కూడా రాస్తూ ఉంటాను. దట్ రిథమ్ ఆఫ్ ద డైలాగ్ అండ్ ఇంటోనేషన్ అవన్నీ ఇప్పటికీ ఆయనకు తెలుసా ఈ విషయం? చెప్పాను. ఏమన్నారు మరి? నాకు ఎప్పుడు ఇస్తావా? ఏమన్నారు మీరు? నేనేమనలేదు, ఆయన నవ్వి వెళ్ళిపోయాడు అంతే. మీరు ఆన్సర్ చెప్పలేదుగా? ఆన్సర్ కోసం వెయిట్ చేయలేదు ఆయన వెయిట్ చేయలేదా? ఇప్పుడు మేము మా ద్వారా చెప్తాం సార్కి, చెప్పండి. నేను డెఫినెట్లీ ఆయనకి కంప్లీట్గా నేను రాయగలిగినప్పుడు డెఫినెట్లీ ఆయన దగ్గరికి వెళ్తానండి. వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ ఆన్ తెలుగు స్క్రీన్. జూనియర్ ఎన్టీఆర్ గారితో చేసిండ్రు, ఆయన చెప్పిండ్రు అక్కడ షూటింగ్లో ఉన్నప్పుడు మీ రూమ్కి వచ్చి పడుకునే వాళ్ళంట. రూమ్ కాదు, షూటింగ్ జరుగుతున్నప్పుడు ఎక్కడో పై ఫ్లోర్లో షూటింగ్ అండి. రెస్ట్ తీసుకోవడానికి ఎక్కడ ప్లేస్ చాలా బిజీ, ఒక మ్యూజియం టైప్లో. ఇలాగే ఫ్లోర్ మీద అక్కడ థర్మోకాల్ వేసుకుని పడుకుని అందరు కాదు, ఒక్కరోజే. అంటే ఆయన వేసుకుని వెళ్ళాడు, ఆయన షార్ట్లోకి వెళ్తే నేను పడుకున్నాను. ఎక్కడ ప్లేస్ లేదు, నిద్ర వస్తుంది. ఆ తర్వాత పక్కన కొంచెం ప్లేస్ ఉంటే వచ్చి ఆయన పడుకున్నాడు. లేచి చూసారు ఆయన పక్కన, పడుకోండి సార్ డిస్టర్బ్ చేయకండి అన్నాడు. అట్లనే పడుకున్నారు. మరి ఆయన దగ్గర నుంచి చూసారు కదా, ఆయన యాక్టింగ్ ని మీరు దగ్గర నుంచి చూసిండ్రు. నేను కూడా ఆయనతో సినిమా చేయాలని అనిపించిందా? ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ ఐ హావ్ సీన్. సో యా, మళ్ళీ ఆ రేంజ్కి, ఆ స్టార్డమ్కి తగ్గ కథ రావాలి. స్పెషల్ క్వాలిటీ ఏం కనిపించింది? హీఈస్ ఆల్సో వెరీ ప్రొయాక్టివ్ అండి. అంటే హీ వర్క్స్ ఫ్రమ్ ద డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే రేపు పొద్దున్న 7ంటికి ఏ షాట్ తీస్తాం, మనం ఇలా నేను వచ్చేస్తాను 7ంటికి అని, లైక్ ఆయన మనం పుష్ చేయక్కర్లా. కొంతమంది యాక్టర్స్ని మనం ప్లీజ్ మీరు ఒకసారి 7ంటికి రావాలి, రేపు పొద్దున అమ్మ నేను లేవలేను అంటే ప్లీజ్ అని మనం బతిమాలి వాళ్ళు బలవంతంగా తీసుకొచ్చేస్తాం. కొంతమంది వాళ్ళే దే నో వాట్ ద స్క్రిప్ట్ నీడ్స్, దే నో వాట్, మొత్తం వాళ్ళే ఇన్వాల్వ్ చేస్తుంటారు. అటువంటి యాక్టర్స్లో తారక్ అండ్ నాకు తెలిసి నాని వాళ్ళందరూ. మీ హీరోలు శౌర్య అండ్ రోహిత్ కూడా ముందే వచ్చేస్తారు. మీరు యాక్టర్ గా ఉన్నప్పుడు నేను కూడా ముందే వెళ్తాను. అంటే మీకు అట్లా ఇష్టం కాబట్టి మీరు కూడా అట్లనే వెళ్తారు. జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తారు, కమర్షియల్ సినిమాలు, ఫ్యామిలీ సినిమాలు అని ఇట్లా డిఫరెంట్ జోనర్స్ ఉన్నాయి కదా, మీకు ఏది బాగా ఇష్టం? మీరు యాక్ట్ చేయడం కాదు, డైరెక్ట్ చేయడం, కంపల్సరీ ఇది చేయాలి నేను అనుకునేది. ఎమోషన్ అనేది కమర్షియల్, ఏ మాస్ సినిమా అన్నా క్లాస్ సినిమా అన్న ఎమోషన్ ఒకటే. లైక్ దాన్ని కరెక్ట్గా డీల్ చేయగలిగితే ప్రతి సెంటర్కి రీచ్ అవుతుందని నా ఒపీనియన్. సో నా ఉద్దేశంలో అయితే 2 barriers లేవు, డెఫినెట్లీ లేవు. అట్లనే వేరే భాషలలో యాక్ట్ చేసుడు కానీ, వేరే భాషలలో డైరెక్ట్ చేసుడు కానీ చేయొచ్చు. యాక్టింగ్ అయితే డెఫినెట్లీ చేస్తానండి, యాక్టింగ్. కానీ డైరెక్టింగ్ అంటే నాకు తెలియదు, బికాజ్ తెలుగు నా భాష. అండ్ నేను తెలుగు సెన్సిబిలిటీ కమాండ్ అన్న సంగతి తెలియదు, కానీ తెలుగు సెన్సిబిలిటీ అయితే ఐఎమ్ కంఫర్టబుల్ విత్ ఇట్. కానీ వేరే లాంగ్వేజ్ అంటే అక్కడ కల్చర్ తెలియాలి. ఇప్పుడు హిందీ సినిమా జస్ట్ హిందీలో మాట్లాడితే సరిపోదు, వాళ్ళ లైఫ్. ఇప్పుడు మనం యూపీలో సినిమా తీస్తే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, మన బాంబేలో సినిమా తీస్తే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, అవన్నీ కరెక్ట్గా తెలిసినప్పుడే చేయాలి. అదర్వైజ్ ఇట్ వోంట్ స్టిక్. ఇంకా జ్యోతిస్తానంద గురించి ప్రేక్షకులకు ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్యోతిస్తానంద గురించి ఏం చెప్పనండి, అయ్యో ఊహలు గుసగుసలాడని మాత్రం చాలా 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 అభిమానించారు జనాలు. మామూలుగా అవును, అంటే రిలీజ్ అయినప్పుడు ఓకే ఎంతో ఆడింది ఏదో వచ్చింది, కానీ ఇప్పటి నుంచి దాని మీద ప్రేమ పెరుగుతూ వచ్చింది. ఇప్పటికీ మాకు మొన్నే వచ్చినట్టు ఉంది. ఇప్పటికీ దాని గురించి నాకు ఈమెయిల్స్ వస్తూ ఉంటాయి. అండ్ చాలా మంది పెద్ద టైం తీసుకుని చాలా పెద్ద ఈమెయిల్స్ కూడా రాస్తూ ఉంటారు. అండ్
అవన్నీ చదువుతారా మరి మీరు టైం ఇచ్చి? చదువుతాను. జోచితానంద సినిమా థియేటర్లకు వచ్చినాక సినిమాలు ప్లే అయినాక కూడా అట్లనే మీకు మెయిల్స్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మొత్తం లైఫ్లో బాగా బాధపడింది, బాగా సంతోషపడింది అంటే ఏమీ లేవా? ఏం లేవు. అరే ఉంటుంది కదా ఒకటి, అది జరగకుండా బాగుండు, ఇది జరిగితే మంచిగా ఉండు అని. ఇంకా జరిగిన తర్వాత జరగకుంటే బాగుండండి, జరిగింది అంతే అనిపిస్తుంది కదా, మనసు అనేది ఒకటి ఉంటుంది కదా. లేదండి ఏం లేదు. ఏం లేవా? హ్యాపీ అనిపించిన మూమెంట్ కూడా లేదా? చూసిండ్రా, ఈయనతో మనకు అవసరం ఉన్నది కానీ ఈయనకు సంతోషంతో బాధతో అవసరం లేదట. ఎట్లుంటే అట్లనే ఉంటాడట. మస్తు మాట్లాడింది కదా. నేను మళ్ళీ వచ్చేవారు మళ్ళీ ఒక గెస్ట్తో కలుస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండండి V6ని.